హాయ్ గైస్. సో నేను ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ బ్లాగ్ తీస్తున్నా. సో ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇవైతే ఇక్కడ ముంబైలో బిల్డింగ్ ఏరియాస్ అన్నమాట. సో ఇదే కాదు, ఇంకా ఇంతకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. బట్ మీకు జస్ట్ ఇది షో చూపిస్తున్నా ఫస్ట్లో. సో ఇదైతే బిల్డింగ్ ఏరియా, అంటే లగ్జరీ లైఫ్ అన్నమాట ఇక్కడ ముంబైలో. సో ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే స్లమ్ ఏరియా వస్తుంది. ఇక్కడ కూడా ఉంటారు, కాకపోతే నార్మల్గా ఉంటారు అన్నమాట వాళ్ళు. లైక్ ఎట్లా అంటే మిడిల్ క్లాస్ టైపు. నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు గల్లీలోకి. సో చూడండి, ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది. సో అయితే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి మనకు ముంబైలో. నార్మల్గా బాగా ఫేమస్ చేసిన ఏరియాస్ ఏంటి అంటే ధారావి. సో అంతకంటే చిన్న గల్లీలు ఉంటాయి చూడండి. చిన్న చిన్న గల్లీలో వెళ్ళాలి, ఇగో మెట్లు ఉంటాయి, ఇలాగా పైకి ఎక్కాలి ఇలా. సో చాలా చిన్నగా అయితే ఉంటాయి, ఇంతే. ఇదంతా చాలా దారుణంగా ఉంటాయి. బట్ మనకి మొత్తం అన్ని గల్లీలోనే అవైలబుల్ ఉంటాయి. చూడండి చిన్న చిన్న గల్లీలు ఎలా ఉంటాయో. సో ఇది వచ్చేసి ఇది వాష్రూమ్ అన్నమాట, పబ్లిక్ వాష్రూమ్. సో చూడండి గల్లీలు, చిన్న చిన్న గల్లీలు అన్నమాట. ఇక్కడ ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఒక గుడి అయితే కనిపిస్తుంది, రామాలయం. సో ఇక్కడ ఏంటంటే చూడ్డానికి ఇల్లు ఇలా ఉన్నాయి, కానీ లోపల మాత్రం చాలా బాగుంటుంది. సో మేమైతే దాదాపు 14-15 సంవత్సరాల నుంచి అయితే నేను ఇక్కడే ఉంటున్నా. మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది శివ మందిర్, సారీ, ఇది శివ మందిర్ అన్నమాట. ఇక్కడ చూడండి ఈ చిన్న చిన్న గల్లీలు మొత్తం అన్నీ. ఇలా వెళ్తే ఇలా ఒక గల్లీ. ఫస్ట్ టైం లాగ్ కదా, మనం కొంచెం వీడియో తీయడానికి చేతులు రావట్లేదు. అంటే ఇదివరకు కూడా చేసిన, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నా మళ్ళీ. సో ఇది ఇలా బయటికి రావడానికి, అంటే ఇప్పుడు చెట్టుకు ఎన్ని వేర్లు ఉంటాయి అట్లా ఉంటాయి అన్నమాట ఈ గల్లీలో రావడానికి. చూడండి ఒకసారి, ఇది కొంచెం ముందుకు వస్తే ఇట్లా బిల్డింగ్ ఏరియాస్ ఇవి. మళ్ళీ నేను లోపలికి వెళ్ళి చూపిస్తా. చూడండి గల్లీలు ఎంత చిన్నగా ఉన్నాయో. సింగిల్ పర్సన్ మాత్రమే పోవడానికి ఉంటుంది, అంటే పర్వాలేదు సో అన్నట్టుగా ఉంటాయి. ఈ మెట్లు చూడండి ఎలా ఉంటాయో, కింద ఒక రూమ్ పైన ఒక రూమ్ ఉంటుంది. సో ఇక్కడ రెంట్ ఏంటి ఇదంతా ఏంటని నేను మళ్ళీ చెప్తా మీకు. చూడండి చిన్న చిన్న గల్లీలు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒక గల్లీ, ఇటు బయటికి వెళ్ళడానికి ఇటు ఒక గల్లీ, లోపల నుంచి ఇట్లా సింపుల్గా ఉంటాయి చూడండి ఇల్లులు. లోపల మాత్రం చాలా బాగుంటుంది. ఒక గల్లీ నుంచి అయితే మళ్ళీ ఇంకో గల్లీ నుంచి వెళ్ళచ్చు బయటికి. సో చూడండి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసినాం. ఇలా ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతుంది మనకి. సో ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. ఇలా వెళ్తే ఒక గల్లీ, ఇక్కడ ఏంటంటే ముంబైలో మొత్తం వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ, లైక్ మీ. ఇట్లా చాలా ఎక్కువ మాత్రం ఇక్కడ యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడ వచ్చిన వాళ్ళు, లేదంటే ఎక్కువ మెజారిటీ ఇక్కడ మరాఠీ వాళ్ళే ఉంటారు. చూడండి మొత్తం గల్లీలోనే అవైలబుల్ ఉంటాయి ఫుల్ టోటల్గా. ఇవి ఛాయ్లో పెట్టుకొని తినడానికి. హోటల్స్, చెప్పుల దుకాణాలు, బట్టల షాప్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఫుల్గా. చూడండి ప్రతి ఒక్క గల్లీ అలానే ఉంటుంది ఇక్కడ. చూడ్డానికి మాత్రమే రూమ్స్ ఇలా ఉంటాయి, బట్ లోపల మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చెప్పాను కదా, ఒక ట్రీకి రూట్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట ఈ గల్లీలోకి. చూడండి ముందుకు వెళ్తే ఇంకా చాలా పెద్దది ఏరియా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో తీస్తా దీనికి, అప్పుడు బాగుంటుంది. అడుగడుగున గుళ్ళే ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. ఇది స్కూలు పిల్లలకి. సో చూడడానికి కొంచెం పెద్దగా ఉన్న గల్లీలు ఇక్కడ. ఇది జస్ట్ రోడ్ గల్లీ మాత్రమే. బట్ మెయిన్గా లోపలికి వెళ్ళాలనుకుంటే మాత్రం చిన్న చిన్న గల్లీలు ఎట్లా అంటే సింగిల్ పర్సన్ పట్టేలా ఉంటుంది. ఇప్పుడు నేను తర్వాతకి మా హోమ్ టూర్ కూడా చేస్తా. హోమ్ టూర్ కాదు, సారీ,
రెంట్ హోమ్ టూర్ మనది రెంట్ హోమ్ టూర్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. అంటే బయటగా ఇట్లా ఉంటుంది, బట్ లోపల మాత్రం చాలా బాగుంటుంది. అందుకంటే ఇప్పుడు నేను మీకు మా రూమ్ చూపించిన తర్వాత మీకు తెలుస్తుంది. ఏదో చేస్తున్నారు ఇక్కడ. సో ఇలా సంథింగ్ ఏదో చేస్తున్నారు, పండుగ వస్తున్నట్టుంది. 26 కంటే ఇంకా టైం ఉంది. చూడండి ఇలా ఉంటుంది గల్లీస్. ఇది ఒక మినీ విలాగ్ అనుకోండి. ఇది ఇట్లా అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోడ్ ఉంటుంది అనమాట. ఇలా పెద్దగా చూడడానికి ఇది మంచిగా ఉంటుంది, పర్లేదు. బట్ ఏదైనా ఆటో బైక్ అట్లా వచ్చిందంటే మాత్రం స్టక్ అయిపోతాయి చాలాసేపటి వరకు. చూడండి షాప్స్ అన్నీ ఇక్కడే A to Z. ఇప్పుడు మీకు ఒక చిన్న గల్లీ చూపిస్తా. ఎట్లా అంటే చాలా చిన్నగా ఉంటాయి ఇవి. ఇదే అనుకుంటా. చూడండి గల్లీలు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంత చిన్నగా ఉంటాయి. ఇది చూడండి ఈ గల్లీ. పిల్లలు ఆడుకుంటున్నారు. చూడండి ప్రతి గల్లీ ఇంతే ఉంటుంది. సో మీకు చాలామంది యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఏం చేశారంటే మీకు అంటే చూడండి చెత్త ఎలా పెరిగిపోతుందో ఇలానే ఉంటుంది ఇది. కానీ క్లీన్ చేస్తారు ఎప్పుడో ఒకసారి. మీకు చాలామంది యూట్యూబర్స్ ఓన్లీ ముంబై అంటే ధారావి అనే ఏరియా ఒకటి మాత్రమే చూపించేశారు మీకు. వీడియో సో అట్లా చూపించారు అన్నమాట. ఇది ధారావి అనేది పెద్ద స్లమ్ ఏరియా అంటారు ముంబైలో. బట్ దానికి సేమ్ టు సేమ్ సిమిలార్గా ఉంటుంది ఇక్కడ ఇవి కూడా. సో ముంబై అంటేనే మొత్తం స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. మేమైతే 15 years నుంచి ఉంటున్నాం, ఎప్పుడు ఇబ్బంది పడలేదు. సో వాటర్ ఫెసిలిటీ మాత్రం నాకు ఇక్కడ చాలా మంచి అనిపిస్తుంది. వాటర్ ఫెసిలిటీ, వాటర్ ఏంటంటే 24 hours 12 to 4 రాదు. మధ్యాహ్నం 12 to 4 అయితే వాటర్ రాదు. తర్వాత మొత్తం వాటర్ వస్తాయి. హైలైట్ ఏంటంటే కడుక్కోవడానికి, పిండుకోవడానికి, తాగడానికి, స్నానం చేయడానికి, ప్రతి దానికి మనకి ఇక్కడ మొత్తం మినరల్ వాటరే ఉంటుంది. సో ఇలా వెళ్తే ఒక ఏరియా, అలా ఒక్కొక్క ఏరియా ఉంటుంది అనమాట. నేను మొత్తం మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చూసినప్పుడు చూపిస్తా. చాలా బాగుంటాయి ఇల్లులు. 3 stories వరకు అయితే ఇక్కడ పర్మిషన్ అనుకుంటా. 3 stories కూడా అది ఎట్లా అంటే మన 3 అంతస్తుల బిల్డింగ్లా కాదు, చిన్నగా ఉంటాయి. చూడండి ఎంత చిన్న కుటీరాలో 5,000, 3,000, 2,000 రెంట్ అలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది పబ్లిక్ వాష్రూమ్స్. ఇవి పబ్లిక్ వాష్రూమ్స్ అన్నమాట. ఫ్రీ. స్వీట్ షాప్ అన్నీ ఇక్కడే మొత్తం. ఇది కొత్తగా కడుతున్నారు. సో నేను మీకు ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే మీకు నేను మా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. మా ఇల్లు హోమ్ టూర్ చేస్తే కనుక మీకు ఇలా స్ట్రైట్గా వెళ్తే మా రూమ్ వస్తుంది. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలానే చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.